నువ్వు కనపడతలేదన్నా. ఇది గెస్సమనే తోటలో ఉన్నామండి. 2000 సంవత్సరాల క్రితం నుంచి. Остатки двух древних храмов вначале была базилика. వచ్చినప్పుడు వారికి గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడం అనేది మరి అలవాటుగా ఉండేది. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడి ఉంది, అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాను. యేసు ఒలీవల తోటకి వెళ్ళిన ఎందుకు? ప్రార్థన చేయడానికి. అంతటా శిష్యులు అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసు ఒలీవల కొండకు వెళ్ళాడు. ఇదే ఒలీవల కొండ మీద ఉన్నాం, చాలా ఎత్తైన ప్రదేశం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మరి ఆ యొక్క చివరిసారికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇదే తోటలో మరి ఇస్కరియోతు యూదా వచ్చి మరి ఆయన ముద్దు పెట్టుకుని రాను వారికి అప్పగించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాము. చూడండి, తరాలు మారినా యుగాలు మారినా కూడా సుమారు 2024 సంవత్సరాల నుండి ఈ ట్రీలు ఇక్కడ ఉంటున్నాయి. ఒలివ తోట ఇది సత్యము. దేవుని బిడ్డలారా, యేసు బెత్లెహేంలో పుట్టారు, యేసు నజరేతులో పెరిగారు, యేసు జెరూసలేం వచ్చారు. యేసు ప్రభువారు ఈ ఒలివల తోటలోనే ఆయన ప్రార్థన చేశారు. ఇదిగో చూడండి, మన ఎదురుగా ఉంది ఈ ఒలివల తోట. ఎదురుగానే యెరూషలేం దేవాలయంకి వెళ్లే గోడ. ఆ గోడ ఆ యొక్క గోల్డెన్ గేట్ అంటారు. ఆ గోల్డెన్ గేట్ తూర్పు ద్వారం యెరూషలేంకి. ఆ ద్వారంలో నుంచి ప్రభువు మరి ఇక్కడ నుంచి ఆయన పట్టుకొని ఈ రోడ్డు గుండా తీసుకొని ఆయన ఈడ్చుకుంటూ ఆ యొక్క రోమా సైనికులు మరి తీసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. మరి చాలా మంది ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మీరు చూసే ఉంటారు. ఇదే తోటలో యేసు ప్రభుని పట్టుకున్నారు. కాబట్టి మేమందరం ఇక్కడికి వచ్చాము. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని కర్మేల్ చర్చ్ టెల్-అవీవ్ వారు ఇక్కడికి మేమందరూ కూడా వచ్చాము. దేవుని బిడ్డలారా, మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. మీరు చూస్తున్నారు కదా, మేము యెరూషలేం వెళ్ళాలి, ప్రభువా నన్ను తీసుకువెళ్ళమని అంతే దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చేస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. లోపల చర్చ్ ఉంది దేవుని బిడ్డలారా, చర్చిలో ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మరియమ్మ గారి సమాధి పక్కనే ఉంది, అది కూడా చూసుకొని దావీదు గారి ఇంటికి వెళ్దాం. ఏదో మోసే గారి ఇంటికి వెళ్దాం అన్నట్టు వాటర్ తాగుదాము, కుదిరితే కప్పు కాఫీ కూడా తాగుదాం. మీరు కూడా గమనించాలి, మేము ఆల్రెడీ లైవ్ దుబాయ్ లైవ్